ప్రపంచంలో అత్యంత వేగంగా మాట్లాడటం తగ్గుతున్న భాష ఏదైనా ఉంది అంటే తెలుగు. ప్రపంచంలో అత్యంత వేగంగా కనుమరుగు కాబోతున్నటువంటి భాష తెలుగు. తెలుసా మీకు? ఇప్పటికీ మీరు సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేయండి, కామెంట్స్ రూపంలో కావచ్చు, పోస్టుల రూపంలో కావచ్చు, మీకు మెసేజ్ రూపంలో కూడా చూసుకోండి, తెలుగుని ఇంగ్లీష్ ఫాంట్తో పెడతారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అన్నం తిన్నావా? ANNAMTHINNAYA తిన్నావా? అంతే. అంటే తెలుగు భాషని మనమే చంపేస్తున్నాం. అందుకే ఈరోజు అక్బరుద్దీన్ లాంటి వాళ్ళకి తెలుగు అంటే చులకనైపోయింది. తెలుగు నేల మీద ఉంటూ, తెలుగు చట్టసభలలో ఉంటూ, తెలుగు భాష రానందుకు సిగ్గుపడకపోగా మన మంత్రి సీతక్క తెలుగు బిడ్డ, గిరిజన బిడ్డ, ఆమెకంట తెలుగు తప్ప ఇంక వేరేది రాదంట. అంటే లైక్ ఎలా అంటే, ఆమెకి హిందీ రాదు, ఉర్దూ రాదు, ఇంగ్లీష్ రాదు, నాకేమో తెలుగు అర్థం కాదు, ఎలా అధ్యక్ష అంట. ఇమ్మీడియట్గా స్పీకర్ అనాల్సింది ఏంటిది? మీరు తెలుగు నేల మీద ఉన్నారు, తెలుగు నేర్చుకోవాల్సింది మీరు అనాల్సింది పోయి సైలెంట్గా ఉన్నారు. పాపం ఇంక మంత్రి సీతక్క ఏమంది? నేను నా మాతృభాష తెలుగులో మాట్లాడాను, నా మాతృభాష తెలుగు అని పాపం అన్నారు ఆమె. ఇంకా గట్టిగా అనాలి, నువ్వు తెలుగు నేర్చుకోవాల్సింది పోయి నువ్వేందా ఈ మాట అంటావు అని చెప్పేసి కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇవ్వలేకపోయింది. కారణం ఎంఐఎం కదా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో జాన్ జిగిరి ఎంఐఎం వాళ్ళు. ఆ పాత బస్తీ వచ్చేసి వాళ్ళ ఇంకా అడ్డా అన్నట్టు ఉంటూ ఉంటారు. ఏంటండి అసలు ఇది? అయ్యా అక్బరుద్దీన్, ఏదేదో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, హిందీలో మాట్లాడుతున్నావు, ఉర్దూలో మాట్లాడుతున్నావు, గొప్పడు కాదు. తెలుగు నేల మీద ఉండి తెలుగు మాట్లాడలేకపోవడం సిగ్గుచేటు. అది నువ్వు ఏమంటారు, నువ్వు షేమ్గా ఫీల్ అవ్వాలి. అది అరే నాకు తెలుగు రావట్లేదే అని. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో సభ్యులంతా మాట్లాడేది తెలుగులోనే కదా. దెన్ నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ, హైదరాబాద్లో ఉంటూ, రాజధానిలో ఉంటూ మిగతా సభ్యులు మాట్లాడేందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఎందుకన్నట్టు? ఇంకా అంటే హైదరాబాదే మీద, హైదరాబాద్ వచ్చేసి ఏదైనా వేరే రాష్ట్రమా, లేదంటే హైదరాబాద్ వచ్చేసి వేరే దేశమా? హైదరాబాద్ తెలంగాణ రాజధాని. అట్లా నువ్వు తెలుగు రాకపోవటాన్ని బాధపడకపోగా ఆమె వచ్చేసి మాట్లాడే అవతల వాళ్ళకి ఉర్దూ రాదని, హిందీ రాదని, ఇంగ్లీష్ రాదని వాళ్ళు తక్కువ చేయటం ఏంటి అసలు? కాంగ్రెస్ సీరియస్లే అండి. ఒకసారి మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఇమ్మీడియట్గా అక్నూరి మురళి, విద్యా కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన రెస్పాండ్ అయ్యారు. ఏం అక్బరుద్దీన్, నువ్వు మంత్రి సీతక్క నన్నుడేంది? ఆమె తెలంగాణ బిడ్డ అండ్ తెలుగు బిడ్డ, ఆమె మాతృభాష తెలుగులో మాట్లాడుతుంది. నువ్వు చట్టసభలలో ఉంటూ తెలుగులో మాట్లాడాల్సింది పోయి, తెలుగు అర్థం చేసుకోవాల్సింది పోయి, నీకు తెలుగు రాకపోతే అది నీ ప్రాబ్లం. నువ్వు తెలుగు నేర్చుకోవాలి. అసలు ఓ రకం చెప్పాలంటే ఆయన చెప్పాలి, నేను అంటున్నా డిస్క్వాలిఫై చేయాలి అసలు ఇటువంటి వాళ్ళని. అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానివ్వండి, రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు మాట్లాడటం రానటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో, ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళు డిస్క్వాలిఫై చేసి తీసేయాలి అంతే. రాజ్యాంగంలో నిబంధన కూడా పెట్టాలి. ఏవైతే లోకల్గా ఉన్నటువంటి చట్టసభలకు అటెండ్ అవుతూ ఉన్నారో, ఎవరైతే ఆయా రాష్ట్రాల నుంచి గెలుపొందుతూ ఉన్నారో ప్రజాప్రతినిధులుగా, వారికి ఆ మాతృభాష వచ్చి ఉండాలి. అలా కాని పక్షంలో వాళ్ళు డిస్క్వాలిఫై, నాట్ ఎలిజిబుల్. ఈ నిబంధన తేవాలండి. లేకపోతే ఏంటంటే అసలు బయట రెస్టారెంట్లోకి వెళ్తే హిందీలో మాట్లాడతాడు, ఇంకో రెస్టారెంట్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఏం చెప్పాలి? తెలుగు నేల మీద ఉండి తినటానికి వెళ్తే వాడు తెలుగు మాట్లాడు. అదేంట్రా అంటే మీ హిందీ రాదా అని అంటాడు. ఎక్కడో బీహార్ నుంచో, పశ్చిమ బెంగాల్ నుంచో, ఒడిస్సా నుంచో, జార్ఖండ్ నుంచో, ఉత్తరప్రదేశ్ బతకడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ భాష నేర్చుకోవాల్సింది పోయి మనల్ని అక్కడ భాష రాదా మీకు నేర్చుకోండి అని చెప్పేసి అంటాడు వాడు. ఎవర్రా ఇది అలసిచ్చిందంటే మనమే ఇచ్చాం. తెలుగు భాష మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పిల్లలని ఇంగ్లీష్ మీడియం స్కూల్ నువ్వు తెలుగు మాట్లాడతావేంటి అని తెలుగు భాష మాట్లాడటం తప్పు, తెలుగు భాష మాట్లాడటం చిన్న చూపు చూసింది మనం, సిగ్గుపడాల్సింది మనం. ఈరోజు దండం పెట్టి మరీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అయ్యా ఇమీడియట్గా మీరు ఒక చట్టం పాస్ చేయండి. తెలుగు రాష్ట్రాలలో ఉద్యోగం రావాలి అంటే, తెలుగు రాష్ట్రాల్లో చట్టసభలకు ఎంపిక అవ్వాలంటే ఖచ్చితంగా మీకు తెలుగు వచ్చి ఉండాలి, రాయటం వచ్చి ఉండాలి, మాట్లాడటం వచ్చి ఉండాలి, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి. ఈవెన్ నేషనల్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఎలా చెప్పాలంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి కదా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లైక్ ఇలా, వీటికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్ ద్వారా ఎంపికైనప్పుడు కూడా ఏ రాష్ట్రానికి ఎంపిక చేశారో ఆ రాష్ట్ర భాష వాళ్ళకి నేర్పిన తర్వాతే పంపుతారండి. అక్కడ సైతం వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. మనం మాత్రం తెలుగు భాషని తక్కువ చేస్తున్నాం, తెలుగు భాషని మనమే హేళన చేస్తున్నాం, తెలుగు భాషని మనమే చంపుకుంటున్నాం. సిగ్గుపడాలి. ఇప్పటి నుంచైనా తెలుగు భాషను కాపాడుకోవాలి, తెలుగు భాషను రక్షించుకోవాలి. ఇమీడియట్గా చట్టసభలో ఒక బిల్ పాస్ చేయాలి. తెలుగు రానటువంటి వాళ్ళు చట్టసభలకు అనర్హులు, ఈవెన్ ఉద్యోగాలు కూడా అనర్హులు. ఇది ఖచ్చితంగా చేస్తేనే తెలుగు భాష బతికిద్ది,
తెలుగు భాషలో మాట్లాడుతున్న అంత కూడా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతారు. అదర్వైజ్ మనంత పాపాత్మలు ఇంక ఉండరు. లాస్ట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తున్నా. ఇక నుంచి మీరు ఎవరైనా కానీ కస్టమర్ సర్వీస్ అయినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా ఫస్ట్ మీరు అడగాల్సింది మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, తెలుగులో చెప్పండి. అవతల వాళ్ళు హిందీలో ఇంగ్లీషో వేరే భాష మాట్లాడితే మీకు తెలుగు రాదా అని అడగండి. అది కూడా ఎలా అడుగుతారు, మీకు తెలుగు రాదా, ఇలాగే అడగండి. వాళ్ళకి చిన్నపోవాలి, అయ్యో మాకు తెలుగు రాలేదే అన్న ఫీల్ అవ్వాలి వాళ్ళు. ఇక్కడి నుంచి తెలుగు భాష మాట్లాడుతూ రానటువంటి వాళ్ళు ఈ తెలుగు నేల మీద కనుక ఉన్నట్టయితే సిగ్గుపడాలి వాళ్ళు. ఇమీడియట్ తెలుగు నేర్చుకోవాలని చెప్పేసి ఫీలింగ్ రావాలి. అరే నిన్న RRR సినిమాకి సంబంధించి ప్రమోషన్ అప్పుడు అన్నీ అయినాయి కదా, అప్పుడు ఒక జపనీస్ అమ్మాయి తెలుగు నేర్చుకొని నిన్న జూనియర్ NTR వచ్చిన మూమెంట్లో అన్నా నేను తెలుగు నేర్చుకున్నాను అన్నా అని చెప్పేసి ఇంప్రెస్ చేసి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు ఆమె. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు, మనం వచ్చి తెలుగుని మర్చిపోతా ఉన్నాం, తెలుగులో మాట్లాడి వాళ్ళు తక్కువ చేస్తూ ఉన్నాం. సిగ్గుపడాలి మనం. అక్బరుద్దీన్ నువ్వు కూడా అయ్యా, నువ్వు ఎంత ఇంగ్లీష్లో మాట్లాడినా, ఎంత వచ్చేసి ఉర్దూలో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా, అసెంబ్లీలో దంచుకుంటున్న ప్రసంగాలు ఎవరికి ఉపయోగం? నీకు తెలుగు రానప్పుడు తెలుగు చట్టసభలో ఉండి ఎవరికి ఉపయోగం? నువ్వు తెలుగు నేర్చుకోవాలయ్యా, నేర్చుకో.